మామిడి వ్యాపారులు మళ్లీ అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజారోగ్యానికి పాతర పెట్టి సంపాదనే లక్ష్యంగా మ్యాంగో ప్రియులకు రోగాలు కానుకగా ఇస్తున్నారు. హైదరాబాద్, వరంగల్లో పండ్ల దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. కార్బైడ్ కు ప్రత్యామ్నాయంగా వాడే చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఓ రకం కెమికల్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని పండ్ల దుకాణాలు, గోడౌన్లపై దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న పౌడర్ను ఉపయోగించి మామిడి పండ్లను పక్వానికి తీసుకొస్తున్న దుకాణాలపై దాడులు చేశారు. మొగల్పుర, భవానీనగర్, ఫలక్నుమా ప్రాంతాల్లో దాడులు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. కార్బైడ్, ఇథిలిన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లో కూడా పోలీసులు దాడులు చేశారు. ఇక్కడ కార్బైడ్ కంటే చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఇథిలిన్ పౌడర్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ పౌడర్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. కార్బైడ్ పై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఇది అందరికీ అందుబాటులో ఉండడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న పౌడర్ను ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనాలు కార్బైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఇష్టపడి ఆరగించే మధుర ఫలాలు మామిడి పండ్లు. చూడ్డానికి కలర్ఫుల్ గా కనిపించే ఈ పండ్ల పొట్ట విప్పితే విషమే. మామిడి పండ్లను త్వరగా పక్వానికి తీసుకురావడానికి కార్బైడ్ వినియోగించేవారు. అయితే కార్బైడ్ ని ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో చాలా మంది ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన ఇథిలిన్ పౌడర్ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ పౌడర్ నుంచి విడుదలయ్యే గ్యాస్ వల్ల పచ్చి మామిడికాయలు 24 గంటల్లో పండ్లుగా మారిపోతాయి. చైనా నుంచి ఈ పౌడర్ ముంబై వస్తుంది. అక్కడి నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలకు తీసుకొస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్లోనే పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఉంది. ఈ రెండు చోట్ల వ్యాపారులు కృత్రిమంగా మామిడి పండ్లను పక్వానికి తెస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్, వరంగల్లోని పండ్ల దుకాణాలు, గోడౌన్లపై దాడి చేశారు. కార్బైడ్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. మామిడి పండ్లను కృత్రిమంగా పక్వానికి తీసుకొచ్చే ఈ పౌడర్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తాయంటున్నారు. హైకోర్ట్స్ కానీ, కోర్టులు కానీ, గవర్నమెంట్ కానీ స్ట్రిక్ట్గా ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేయకుండా, అంటే కృత్రిమంగా పళ్ళని పండించకుండా, అంటే కార్బైడ్స్ లాంటివి వాడొద్దు. శరీరానికి యాంటీ కార్సినోజెనిక్, లేకుంటే అల్సర్స్ రావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ అని హెచ్చరిస్తుంది. అయినా కానీ ఇది తక్కువ టైంలో పండడం కోసమో, లేక ఆర్థికంగా తక్కువ రేటుకి వద్దనో వ్యాపారస్తులు దానికి మొగ్గు చూపుతున్నారు. ఇథిలిన్ ఛాంబర్స్ అనేది మనకు వచ్చే ఫ్రూట్స్కి సరిపడా నెంబర్ లేకపోవడము, అందుబాటు లేకపోవడము, ఏదో రకంగా వ్యాపారులు దానిపై మొగ్గు చూపట్లేదు. దీనికోసం గవర్నమెంట్ తప్పకుండా చర్య తీసుకుని ఆ ఏర్పాట్లు చేసి ఎంకరేజ్ చేయాలి.